రవీంద్ర భారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి నేటికి 10 దినాలు కావస్తున్న సందర్భంగా మరి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యవేదిక ద్వారా రవీంద్ర భారతిలో అంగరంగ వైభవంగా ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేసుకొని సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి గుమ్మడి వెన్నెలెక్కను ముఖ్య అతిథిగా పిలుచుకొని ఈ రోజు 33 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులందరి పక్షాన మరి మా రాష్ట్ర కమిటీ పెద్దల పక్షాన ఈ రోజు వారికి ఘనంగా సన్మానించుకొని 33 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులు ఏకమై వాళ్ళ గొంతుకను మరి వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలను వారికి ఉన్నటువంటి బాధలను గత పాలనలో చేసినటువంటి తప్పిదాలను ఎన్నో విధాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు కూర్చి 33 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు మరి రసమయ బాలకృష్ణ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు ఎంతో మంది బలైపోయారు. అందులో కూడా మేము ఒకరము. మరి మేమే కాదు 33 జిల్లాల్లో ఎంతో మంది నిరుద్యోగ కళాకారులు ఈ రోజు మరి తినలేనటువంటి పరిస్థితి, మరి పాట పాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. మరి అలాంటి దానికి ప్రజాపాలన ప్రభుత్వం మరి అలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజలందరూ కోరుకునేటువంటి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ప్రజాపాలనలో కవులు, కళాకారులు, మేధావులు, గాయకులకు వన్నె తెచ్చేటువంటి విధంగా జయ జయ హే తెలంగాణ పాటను అందశ్రీ గారు రాసినటువంటి పాటను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ పాటను ఆవిష్కరించి ఈనాడు మా కళాకారుల పక్షాన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ పాటే ప్రాణంగా ప్రతి ఒక్కరికి గోషి గొంగడి కట్టుకొని గజ్జలు కట్టుకొని ఎన్నో విధాలుగా పాటలు పాడినటువంటి మా గద్దరన్న ఆశయాలను నిలబెట్టేందుకు ఆయన పునికిని పుచ్చుకున్నటువంటి గుమ్మడి వెన్నెలెక్కను ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఎన్నుకోవడం మా కళాకారులందరికీ హర్షణీయం, మరి సంతోషకరం. మరి అదే కాకుండా మరి ఈ యొక్క ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కూడా ఈ రోజు ఈ రవీంద్ర భారతి వేదిక సాక్షిగా తను మాటివ్వడం జరిగింది. వెన్నంటి ఉండి నడిపించేందుకు మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలను కూడా తాను ముందుండి నడిపిస్తానని మాటివ్వడం జరిగింది. మరి 33 జిల్లాల్లో ఉన్నటువంటి అర్హులైన ప్రతి ఒక్క కళాకారుని సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగాల కల్పన వెంటనే తక్షణమే ఏర్పరచడానికి మేము ఈ రోజు వెన్నెలెక్కకు వివరించడం జరిగింది. మరి దీని మీద కూడా మా రాష్ట్ర కమిటీ పెద్దలు కూర్చొని మరి చివరి తీర్మానాన్ని కూడా తెలియపరచడం జరుగుతా ఉంది. మరి అదే కాకుండా రేపు రానున్న రోజుల్లో కూడా ప్రజాపాలన ప్రజా క్షేత్రంలోకి వెళ్లేటువంటి దిశలో కళాకారుల యొక్క పాత్ర, కళాకారుల యొక్క విశిష్టత మరి పాట ఆట ద్వారానే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని విజయవంతంగా 33 జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, జూపల్లి కృష్ణారావు గారి యొక్క ఆలోచన మేరకు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ యొక్క పర్యవేక్షణలో 33 జిల్లాల్లో ఈ యొక్క ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తా ఉంది. మరి అలాంటి ప్రజాపాలనకు ప్రతి ఒక్కరు కూడా పట్టం కట్టే విధంగా అందరూ ప్రజలు కూడా వారికి వారధిగా ఉంటూ మరి వాళ్లకు అండదండగా ఉంటూ నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రజాపాలన కావాలనేటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అలాంటి పాలన అందిస్తున్నటువంటి రామలక్ష్మణులు లాంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా వెన్నెలెక్క కూడా మా తోడు ఉండి మమ్మల్ని నడిపించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాను. కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన మా రాష్ట్ర కమిటీ పెద్దలకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి కళాకారులకు, కవులకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ పల్లె పాటల ప్రవీణ్ కుమార్. మీరు మీ బాధను ఎవరికి చెప్పుకోలేరా? ఎందుకు గత ప్రభుత్వంలో 9 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాం కదా, అది అన్ని ఛానల్స్ కూడా చూపెట్టినాయి. 9 సంవత్సరాల నుంచి 6 గోసలు పడ్డాం. మా బాధ గోస అంతా ఈ రవీంద్ర భారతి ఆ రోడ్డు మీద జరిగింది. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరిగా మేము ఏం చేసామంటే మాకు జయన్ న్యాయం పార్టీకి మీ పార్టీని బొంద పెడతామని చెప్పి మా పాట ఆట ద్వారా ఆల్రెడీ బొంద పెట్టినా మీకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ రోజు వెన్నెలక్కకి సన్మానం చేశారు, అది కూడా నిరుద్యోగ కళాకారులందరూ ఐక్యతతో కూడుకొని చేశారు. అక్క మరి ఈ రోజు మీకేమన్నా మాట ఇచ్చిందంటారా? మాట అంటే తను మొన్ననే సారథి చైర్మన్ గా అసలు ఎంపిక అవ్వడమే గొప్ప విషయం. ఎందుకంటే మా గద్దన నాటికి మనకు ప్రజా యుద్ధ గద్దన వాళ్ళ ఇంట్లో మనుషులు లెక్కనే. కాబట్టి అక్క ఏంటంటే ఆమెకు చైర్మన్ పదవే కదా, చెప్తా అన్నది మా బాధలు కూడా విన్నది మొత్తం పూర్తి స్థాయిలో. కాకపోతే కొంచెం సమయం తీసుకుంటాను. ఇప్పుడున్న ప్రభుత్వం సంవత్సరం అవుతుంది వచ్చి, అంటే ఉద్యోగాలుగా విషయంలో కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఎన్నో చేపడుతున్నారు. ఈ పాలనపై మీ యొక్క ఉద్దేశం? నాకు తెలిసి అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో నేను ఎటువంటి ఏ సంక్షేమ పథకం అయితే నాకు అందలేదు. నేను ఇప్పుడు మహాలక్ష్మి పథకం, మా భార్యకు బస్ టికెట్ ఫ్రీ, నాకు ఇంటి బిల్లు, కరెంట్ బిల్లు ఉచిత కరెంటు, తర్వాత ఇంకోటి గ్యాస్ సిలిండర్ 330 రూపాయల చిల్లర గ్యాస్ సబ్సిడీ పడుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు ఆ మాత్రం అన్న ప్రతిఫలం దక్కింది. గత ప్రభుత్వంలో నేను ఏ ఫలాన్ని నేను పొందలేదు. నేను మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడిని. నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, బట్ నేను చిన్నప్పటి నుంచి కళాకారుని. నా భార్య MA DED, ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.